26లో ఆ ఆత్మ తానే మన పక్షంగా ఉండి ఉచ్చరింపశకంగానే మూలుగుతో ఉండి విజ్ఞాపం చేస్తానని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగినప్పుడు ఆ ఆత్మ మన పక్షంగా ఉండి ఉచ్చరింపశకంగానే మూలుగులతో కన్నీరుతో భారముతో ఏ ప్రార్థన చేయాలో, దేని కొరకు ప్రార్థన చేయాలో, ఈ అవసరాలు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఒకటి, మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. రెండోదిగా పిల్లరా, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో పట్టుదలతో ప్రార్థన చేయాల. అలాగే ఆదికాండం 32వ అధ్యాయంలో మరి అక్కడ మరి భక్తుడు అంటే యాకోబు ఉన్నాడు. అతడు కూడా పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఎంత పట్టుదలతో చేశాడంటే ఆయన ఆశీర్వాదం పొందినంత వరకు, ఏదైతే అడిగాడో అది పొందినంత వరకు విడిచిపెట్టలేదు. అందుకే ఓషేలో రాశాడు ఓషే భక్తుడు 12వ అధ్యాయం 3వ వచనంలో, అతడు కన్నీరు విడిచిస్తూ అతను బ్రతిమాలుకొనెను అని రాయబడింది. కాబట్టి ఏంటి పట్టుదల అంటే కన్నీరు విడిచిస్తూ పట్టుదలతో మొగసిరి గలవాడే ప్రార్థన చేశాడు. ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మూడోదిగా పిల్లరా, అది బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో అత్యాసక్తితో ప్రార్థించాల. ఇప్పుడు పేతురు చెరసాలలో ఉన్నారు. తెల్లవారితే చంపబడతాడు, తెల్లవారితే ప్రాణం పోతాడు. పిల్లరా, మరి పేతురు ఏం చేస్తున్నాడు? చెరసాలలో నిద్రపోతున్నాడు. బేపికరగా చింత లేకుండా నిద్రపోతున్నాడు. అంతవరకు బహుగా ప్రయాసపడ్డాడు. మరి సమయమంది ప్రయాసపడ్డాడు. సువార్త ప్రకటించాడు. ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు. దెబ్బలు కూడా తిన్నాడు. అయితే ఇప్పుడు జైల్లో ఉన్నాడు, చెరసాల ఉన్నాడు. అని ఒకటే ధైర్యం, నేను బ్రతికితే ఆయన సేవ చేస్తాను, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి కాలు మీద కాలు వేసి మరీ నిద్రపోతున్నాడు. అయితే పేతురు నిద్రపోతున్నాడు కానీ సంఘం నిద్రపోలేదండో. గమనించండి, సంఘం నిద్రపోలేదు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ దినమందు సంఘమా, నువ్వు నిద్రపోతున్నావా? ముచ్చట పెట్టుకుంటున్నావా? ప్రార్థిస్తున్నావా? మెలుకుని ప్రార్థన చేస్తున్నావా? దైవజనుడు ఆపదలో ఉంటే, కష్టంలో ఉంటే, బాధలో ఉంటే నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ సంఘం, ఆదిమ సంఘము నిద్రపోలేదు. ఆదిమ సంఘము అత్యాసక్తితో భయభీతి ఉన్నా ఒకవేళ ప్రార్థన చేస్తే చెరసాల వేస్తాను ఇలాంటి పరిస్థితి ఏర్పడినా సరే భయపడక, దిగులు పడక, అత్యాసక్తితో మారు పేరు గల మరి యోహాను గారి ఇంటిలో మరి ప్రార్థన చేస్తున్నట్టుగా రాయబడింది. ఆ ప్రార్థన, సంఘ ప్రార్థన పరలోకాన్ని కదిలించేసింది. పరలోకాన్ని కదిలించిన తర్వాత వెంటనే దేవుని దూత పేతురు దగ్గరికి వచ్చి తట్టి, పేతురు లే, నీ బట్ట పైన వేసుకొని, నీ చెప్పులు తొడుకొని, నీ నడుము కట్టుకొని నన్ను వెంబడించి అన్నాడు. పేతురు ఏమనుకున్నాడు? కలనుకున్నాడు. అంతే, పేతురు వెంబడి వెళ్ళిపోతున్నాడు. 1 వీధి, 2 వీధి, 3 వీధి దాటిన తర్వాత ఆ దూత అదృశ్యమైపోయింది. అప్పుడు నిజంగా దేవుడు తన దూతను నంపి నన్ను రక్షించాడని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాడు. పిల్లరా, అప్పుడు తన దేవుడు ఎలాంటి కార్యం చేశాడో ఆ సంగతి అంతా తెలియజేశాడు. కాబట్టి అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడి దినమందు అద్భుత కార్యం చేయబోతున్నాడు. అలాగే ఇసుకగా ప్రార్థించమంటున్నాడు. లోకాసువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఇసుకగా ప్రార్థన చేస్తే అక్కడ 18వ అధ్యాయం 7వ వచనంలో లోకాసువార్తలో ఏమందంటే, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివరాత్రులు తన గూర్చి మొరపెట్టుచుండగా దేవుడు వారికి న్యాయం తీర్చాడా అని అంటున్నాడు. కాబట్టి దేవుడు తప్పనిసరిగా న్యాయం తీరుతాడు. ఇసుకగా మనం ప్రార్థన చేస్తున్నాము, అడుగుతున్నాము, ఇంకేమి వింటాడులే నా ప్రార్థన, ఇక నా ప్రార్థన వింటాడా అని అనుకున్నాం. దేవుడి పిల్లరా వింటాడు. కరోనా వైరస్ తొలగిస్తాడు.
సంతానం లేని వారు సంతానం ఇస్తాడు, వివాహంకాలం వివాహం కలుగుతుంది, అనారోగ్యంగా సంతానం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతుంది, అసమాధానం తొలగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. సముద్ర కృపాదేవుడు సమృద్ధిగా మన మీద కుమ్మరించబడుతుంది. ఇలాంటి కుమ్మరించబడాలంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి దేవుడు గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. కాబట్టి అలాగే ఏక మనసుతో ప్రార్థన చేయాల. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో మరియు వారితో ఉన్న కొంతమంది స్త్రీలు కొందరు కలిసి వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఈరోజు మనం అందరం ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఎక్కడున్న వారు అక్కడే మనం ప్రార్థన చేస్తే ఈ కరోనా వైరస్ తొలగిపోతుంది. మన దేశం మీదకి, మన సంఘం మీదకి, మన మీదకి అని సమృద్ధమైన పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే ప్రజల వారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. నరక శిక్షను తప్పించబడి నిత్య జీవానికి వారు వారసులు అవుతారు. అలాగే ప్రార్థన చేద్దామా? ముగించే ముందు అలాగే 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఎడతెగక ప్రార్థించమంటున్నాడు. ఎలాగ ప్రార్థించాలి చెప్పండి? ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఎడతెగక మనం ప్రార్థన చేస్తే పిల్లల దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపం చేస్తున్నాను. పిల్లల అలాగ ప్రార్థన చేద్దామా? చివరిగా పిల్లల మరి రోమపత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే భారముతో కన్నీరుతో ప్రార్థించాల. అక్కడ పిల్లల రోమపత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదివితే పౌలు గారు చక్కగా చెప్తున్నారు. నాకు బహు దుఃఖమును మానని వేదనయు నా హృదయమందు కలదు. నేను క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, పరిశుద్ధాత్మనందు సాక్ష్యం ఇస్తున్నాడు అంటున్నాడు. అంటే అంత దుఃఖం ఏంటంటే ఎందుకు అన్నాడంటే దేహ సంబంధమైన రక్త సంబంధాలు వారు రక్షణ పొందలేదు, వారు మారు మనసు పొందలేదు. వారు మారు మనసు పొందకుండా రక్షణ పొందకపోతే వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? వారు నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. పురుగు సావదు, అగ్ని ఆరదు, నిత్య నరకగ్ని గుణలో వారు కాలిపోతారు. ఆ నరక శిక్ష నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులగుటకు నా దేవుని బిడ్డలారా భారం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి కార్యం చేశాడు. ఈరోజు మన తోడబుట్టిన వారు, మన రక్త సంబంధులు, మన దేశస్తులు మన కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తే 122 కీర్తన 5-6 వచనం చెప్తే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు అంటున్నారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము ప్రధానమంత్రి అయిన మరి బెంజమిన్కి ఆయన కరోనా ఎఫెక్ట్ ఇచ్చింది. ఆయన పూర్తిగా స్వస్థత కలిగి విడుదల కలిగేటట్లుగా యెరూషలేము కొరకు ఆయన కొరకు కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. తల వంచని ప్రార్థన చేద్దాం. దయమడిన తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి మీ స్తోత్రం. మేము మెలకుగా ఉండి పట్టుదలతో విశ్వాసంతో అయా భారము కలిగి ఎడతెగక అత్యాశక్తితో మేము ప్రార్థించే వారిగా సిద్ధపరచండి. ఈ ప్రార్థన వినపం ఆలకించి మా దేశం మీదకి, మా మీదకి కొత్త కరోనా వైరస్ పూర్తిగా ప్రార్థించాలని మా ప్రభు యెరూషలేము క్షేమం తెచ్చండి. యెరూషలేము ప్రధానమంత్రి అయిన ఆ బెంజమిన్ గారిని కూడా ఆ వైరస్ నుంచి తప్పించి రక్షించి మీరు కార్యం చేసి సహాయపడని ప్రార్థిస్తూ మమ్మల్ని మా సావాసం దీవించమని యేసయ్య దేవునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక దేవుని కాలండి సావాసం మనని గురించి ఆదరణ సమాధానం తోడు నిత్యము ఎల్లప్పుడూ మనకు సగ బతుకందరికీ సంఘానికి తన బిడ్డలకు సదా దేవుని కృప నిత్యంతో నడిపించగాక. ఆమేన్. May God bless you.